హరే కృష్ణ, అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయమే 2 నెలల తర్వాత ఒక చిన్న వీడియోని షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఇది భక్తి మార్గ కథలు, ఒక చిన్న కథ. ఇది భగవద్ దర్శనం అనే మ్యాగజైన్ నుంచి, ఇది ఇస్కాన్ వారిది మ్యాగజైన్. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ పూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామనే నమాచార్యపదాయ నితాయ కృపపదాయనే గౌరకథాదామదయ నగర గ్రామతారిణే నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ పూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యచేస్తారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్యనామనే గౌరతిషే నమ నమో బ్రాహ్మణదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓ నమో భగవతే వాసుదేవాయ, ఓ నమో భగవతే వాసుదేవాయ, ఓ నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. మా శిష్యా గురువులందరికీ పేరు పేరు చొప్పున ప్రాధాన్యపందనాలు చేసుకుంటూ, మా గురువులు మీరు విన్నది మీలోనే ఉంచేసుకోకుండా నలుగురికి చెప్పండి అని చెప్తూ ఉంటారు. అందుకే చిన్న ప్రయత్నం చేస్తున్నాను. గురువులు చెప్పినంత గొప్పగా నేను చెప్పలేను, అందరికీ నచ్చేలా చెప్పలేకపోవచ్చు. కానీ వినడం వల్ల ఏమైనా కొంచెమైనా ఉపయోగం ఉంది, నాకు పర్వాలేదు అని మీకు అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాగంటే ఒకరి ద్వారా ఒకరికి అలా అందరికీ అందాలని మా ప్రయత్నం. హరే కృష్ణ. ఈ కథ పేరు ప్రశ్నమ్మ ప్రశ్నయ్య. బ్రహ్మపురం అనే ఊరికి ఒక భార్యాభర్తల జంట కొత్తగా వచ్చారు. భర్త పేరు బ్రహ్మయ్య, భార్య పేరు సరస్వతమ్మ. వారి పేర్లను విన్న గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారి ఊరి పేరు బ్రహ్మపురం, వీళ్ళ పేరు బ్రహ్మయ్య, సరస్వతి. సరిగ్గా తమ ఊరికి తగ్గిన పేర్లే వారికి ఉన్నందుకు వారికి ఎంతో ఆసక్తి కలిగింది. ఇదే విషయాన్ని కొందరు నేరుగా ఆ దంపతులతో అన్నారు. కానీ ఎవరైతే వీళ్ళ విషయాన్ని బ్రహ్మయ్య దంపతులతో చెప్పారో వారికి ఇంకో విచిత్రమైన అనుభవం కూడా కలిగింది. ఇక బ్రహ్మయ్య దంపతులను ఎప్పుడూ పొరపాటును కూడా కలుసుకోవద్దు అని వారు తీర్మానించుకున్నారు. దానికి కారణం వాళ్ళు తమ ఎదుటికి వచ్చిన మాట్లాడిన వ్యక్తుల్ని ప్రశ్నల పరంపరతో ముంచెత్తడం. ఈ విచిత్ర స్వభావం అన్నమాట వీళ్ళకి. ఎవరైనా వచ్చారంటే ఇంకా వాళ్ళని ఏదో ప్రశ్నలు వేసి ప్రశ్న మీద ప్రశ్న వాళ్ళని పారిపోయేలా చేస్తారనమాట. అదేదో బలవంతంగా ప్రయత్నపూర్వకంగా ఉండక సహజంగానే ప్రశ్నల పరంపర వారి నోటి నుండి ప్రవహిస్తూ ఉంటుంది. ముఖ్య విషయం ఏమిటంటే తమ ఎదుటికి వచ్చిన వ్యక్తిని ఆ దంపతులు ఏకకాలంతో ప్రశ్నలతో ముంచెత్తేవాళ్ళు. దాంతో వ్యక్తులు పారిపోయేవారు. ఒకరోజు ఒక దొంగ బ్రహ్మయ్య ఇంటికి చిల్లు చేసి వాళ్ళ లోపలికి ప్రవేశించాడు. దొంగ లోపలికి రాగానే వాళ్ళకి మెలకు వచ్చింది. వాళ్ళు మేలుకున్నారని వాడికి ఆ దొంగకు కూడా అర్థమైంది. పారిపోయాడు. కానీ బ్రహ్మయ్య దంపతుల వాడిని ప్రశ్నలతో ముంచెత్తారు. పేరేమిటి, ఊరేమిటి, వంశం ఏమిటి, నువ్వు ఈ కన్నం చేసి ఈ చిల్లు చేసిన గుణపం ఎక్కడి నుంచి తెచ్చావు, పిల్లలందరూ అని అలాగా ఇంక ఒకదాని మీద ఒకటి వాళ్ళిద్దరూ ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. ఎంతో కలుపుగోలుతో మాట్లాడుతున్న ఆ దంపతులను చూసి దొంగకు కూడా ఉత్సాహం వచ్చింది. ముగ్గురు ప్రశాంతంగా కూర్చుని కబుర్లో పడ్డారు. ఈలోగా తెల్లవారిపోయింది. దొంగ నెమ్మదిగా లేచి నిలబడి చుట్టంలాగా ఇల్లు తలుపు తెచ్చుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఊరి వాళ్ళు ఆ దొంగ ఇంటి తలుపులు తీసుకుని నెమ్మదిగా బయటకు రావడం చూసి వాడికి కూడా ఆ దంపతుల విశేష ప్రభావం
తాకింది అని తెలుసుకున్నారు. తెల్లవారులు వీడిని కూర్చోబెట్టి ప్రశ్నలు వేసేసినట్టారు వీళ్ళు అని అర్థమైంది వాళ్ళకి. అప్పటి నుండి వారంతా బ్రహ్మయ్య దంపతులను ప్రశ్నమ్మ ప్రశ్నయ్య అని పిలవడం మొదలుపెట్టారు. బ్రహ్మయ్య దంపతుల విచిత్ర విశేష స్వభావం ఊరంతా పాకింది. దొంగనే తికమకబెట్టిన వారి విశేష గుణాన్ని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకున్నారు. అది నెమ్మదిగా ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా పాకి చివరికి రాజుగారి ఆస్థానం దాకా చేరింది. సరిగ్గా ఆ సమయంలోనే రాజుగారికి ఒక గొప్ప చిక్కు పరిస్థితి ఎదురైంది. అనేక రాజ్యాల్లో పండితులను ఓడిస్తూ ఒక పండిత భార్యాభర్తల జంట రాజ కొలువుకు వచ్చింది. ఇక్కడ రాజుల ఆస్థానంలో ఎప్పుడు కూడా పండితులు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ ఆయనకి సంతోషం కలిగిస్తూ ఉంటారు వాళ్ళ గోష్ఠితోటి. అలాగే ఇంకో రాజుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆస్థానంలో అక్కడున్న పండితులతో వాదించి నెగ్గి వస్తూ ఉంటారు. ఒకసారి నెగ్గడం జరుగుతుంటుంది, ఒకసారి ఓడిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఇద్దరు పండితులు వాళ్ళు ఈ రాజుగారి దగ్గరికి వచ్చారు. చిక్కు ప్రశ్నలు వేయడంలో వారు దిట్ట అని రాజుకు తెలిసింది. రాజుగారి ఆస్థానంలో కూడా చాలామంది పండితులు ఉన్నారు. వీళ్ళు ముందర ఒక షరతు పెట్టారు. తాము వేసే చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే ఓటమిని అంగీకరించవలసి వస్తుంది. ఆ ఓటమిని రాజే స్వీకరించాలి. ఈ రాజుగారి దగ్గర పండితులు ఓడిపోతే రాజుగారే ఓడిపోయినట్టు ఒప్పుకోవాలని చెప్పారు. ఆస్థానంలోని పండితులు శీఘ్రమే వారి ప్రశ్నల ముందు తల వాల్చి వచ్చింది. వాళ్ళు తల ఉంచుకున్నారు, ఇంక చెప్పలేక సమాధానాలు. ఆ పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలో రాజుకు అర్థం కాలేదు. ఇప్పుడు మన దగ్గర పండితులు ఓడిపోయారంటే ఈ రాజ్యానికే పరువు తక్కువ కదా, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలోనే రాజుగారి దగ్గరికి ఈ విషయం వచ్చింది. ఈ ప్రశ్నయ్య ఉన్నారు, ప్రశ్నలతో అందరినీ దారిత్యం చేస్తున్నారు అని. వెంటనే ఆ విచిత్ర దంపతులను పిలిపించమని ఆయన వర్తమానం పంపించాడు. బ్రహ్మయ్య దంపతులు రాజాహ్వానం మీద రాజనగర్కి వచ్చారు. రాజుగారు ఎందుకు పిలిపించారో వాళ్ళకి తెలియదు. అయినా రాజు పిలిచాడు కదా, ఆయన్ని కలిసినట్టు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఉత్సాహంగా వచ్చారట. సభలో ప్రవేశించగానే అనుకోకుండా ఆ దంపతుల దృష్టి ఒక విశేషమైన ఆసనాలపై ధీమాగా కూర్చున్న పండిత భార్యాభర్తల మీద పడింది. సాధారణంగా రాజాస్థానానికి వచ్చారంటే రాజుగారికి చూసి నమస్కరించాలి, ఆయన ఎందుకు పిలిపించారో అడగాలి. కానీ వీళ్ళేం చేశారు, రాగానే వాళ్ళ దృష్టి వీళ్ళెవరో దర్జాగా కూర్చున్నారు ఇక్కడ అని చెప్పి వాళ్ళ మీద పడి దృష్టి. వాళ్ళు ఏం చేశారు, ఇంక ప్రశ్నలు అడగడం వాళ్ళ స్వభావం కదా. తమ స్వభావ సిద్ధంగా వారు నేరుగా వారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నల వర్షం కురిపించసాగారు. రాజుని మొదట పలకరించాలనే ఆలోచనైనా వారికి కలగలేదు. సంకట పరిస్థితిలో ఉన్న రాజు అదంతా భగవత్కరుణ అని, అందుకే బ్రహ్మయ్య దృష్టిలో పండితులు పడ్డారని అనుకున్నాడు. బ్రహ్మయ్య పండితునిపై ప్రశ్నలు కురిపిస్తూ, ఆయన పట్టుశాల ఎవరిచ్చారు, అది ఎక్కడ నేశారు, దానికి పట్టు ఎక్కడి నుంచి లభించింది, ఆయన తాత ముత్తాతలు ఎవరు, ఆయన చేతికి తొడుక్కున్న కంకణం ఎక్కడ తయారు చేశారు, తయారు చేసిన కంసాలు ఎవరు, ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు వేశాడు. పండితుడు ఒకటి రెండింటికి సమాధానం చెప్పి తర్వాత మౌనంగా ఉండిపోయాడు. ఇంక జవాబులు చెప్పలేకపోయాడు ఆయన. అతని భార్య పరిస్థితి అంతే. సరస్వతమ్మ ప్రశ్నలకు ఆమె నోట మాట రాకుండా అయింది. అంతే, పండిత భార్యాభర్తలు మారు మాటైనా పలకకుండా సభలో నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. సభలో కరతాళ ధ్వనులు నిండిపోయాయి. ఇది అప్పటిదాకా వాళ్ళ పండితులు, వాళ్ళ రాజ్యంలో పండితులే ఓడిపోవడం చూసిన ప్రజలందరూ వాళ్ళని ఓడించేటప్పటికీ ఎంతో సంతోషంతో అందరూ చప్పట్లు కొట్టేశారు. అసలు జరుగుతున్నది ఏమిటో బ్రహ్మయ్య దంపతులకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ స్వభావం బుద్ధి వాళ్ళు మనుషులు కనుగొనే ప్రశ్నలు అడిగేశారు తప్ప అక్కడ పోటీ జరుగుతోంది అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు రాజు వచ్చి బ్రహ్మయ్యకి ఆలింగనం చేసుకుని ఆ దంపతులిద్దరిని ఉచితాసనాల మీద కూర్చొని చేశాడు. తన దేశ పరువు కాపాడినందుకు శతవిధాలా శ్లాఘించాడు. అసలు జరిగింది ఏమిటో వివరించాడు. అప్పుడు ఆయన చెప్పాడు వాళ్ళకి ఇదంతా ఇలా జరిగింది అని. బ్రహ్మయ్య దంపతులు నవ్వుకొని తమ రాజుకు సహాయపడగలిగినందుకు ఆనందించారు. రాజు అప్పుడు వారిని తన రాజనగర్లోనే ఉండమని, తనతో కాలక్షేపం చేయమని అర్థించాడు. మా రాజ్యంలో ఉండిపోమని అడిగారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. బ్రహ్మయ్య దంపతులు దానికి ఒప్పుకున్నారు. కొన్ని రోజుల తర్వాత రాజుగారి గురువైన కృష్ణానంద స్వామి నగరకు విచ్చేశారు. ఆ గురువుగారు వచ్చేటప్పటికి రాజుగారు ఎదురెళ్ళి స్వాగతం చెప్పి తీసుకొస్తారు కదా. ఈ కృష్ణానంద స్వామి వీళ్ళు అన్ని చోట్లకి తిరుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి రాజ్యం విశేషాలు తెలుసుకుంటూ ఉంటారు. రాజుగారి పరిపాలన అది చక్కగా సాగుతుందా లేదా అని చెప్పి. కృష్ణానంద స్వామి ఉత్తమ వైష్ణవుడు. నానా దేశాల్లో గీతా భాగవతాలను ప్రచారం చేయడమే ఆయన జీవిత కార్యం.
చాలా కాలం తర్వాత కలిగిన గురుదర్శనంతో రాజు ఆనందించాడు. ఆయన చక్కగా పూజించి సేవించి అనేక విషయాలు ఆయనకు తెలియజేస్తూ ఇటీవల జరిగిన సంఘటన వివరించాడు. ఆ రాజ్యంలో ఆయన లేనప్పుడు జరిగిన విశేషాలన్నీ చెప్తూ వీళ్ళ సంగతి కూడా చెప్పారు. ఏ విధంగా భగవత్కరణతో గండం గడిచిందో తెలుపుతూ దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా అయింది అన్నారు. పరువు కాపాడారు కదా మరి. అప్పుడు కృష్ణానంద స్వామి బ్రహ్మయ్య దంపతులను తన దగ్గరికి పిలిపించమని రాజుని అడిగాడు. వాళ్ళని పిలిపించండి, చూస్తాను వాళ్ళని. రాజుకు భయం వేసింది. మళ్ళీ ఆయన కూడా ప్రశ్నలు అడుగుతారు గురువు గారిని కూడా అని చెప్పేసి. మహాఘన వైష్ణవుడైన కృష్ణానంద స్వామిని కూడా ఆ దంపతులు ప్రశ్నలతో వేధిస్తారేమో అని, ఆయనకి ఇబ్బందిని కలిగిస్తారేమో అని అతడు అనుకున్నాడు. అదే సంశయాన్ని రాజు గురువుగారితో వెలిపుచ్చాడు. కృష్ణానంద స్వామి అభయం ఇస్తున్నట్లు నవ్వి దంపతులను పిలిపించమని చెప్పారు. మరికొద్ది క్షణాలలో బ్రహ్మయ్య దంపతులు కృష్ణానంద స్వామి ముందు నిలబడ్డారు. వారు తమను సమీపించగానే కృష్ణానంద స్వామి తమ 2 చేతుల్లో భగవద్గీత భాగవతం పట్టుకుని ఆ దంపతులు ఎదురుగుండా చూపించాడు. బ్రహ్మయ్య దంపతులకు శ్రీకృష్ణుని దివ్య సుందరమూర్తి చిత్రాలు భగవద్గీత భాగవతం గ్రంథాల మీద కనిపించాయి. అంతే. భార్యాభర్తలిద్దరూ ఆ 2 గ్రంథాల మీద ప్రశ్నలు కురిపించసాగారు. కృష్ణానంద స్వామి ఒక్కటొక్కడిగా వాడికి సమాధానాలు చెప్పసాగారు. గంట గడిచింది, 2 గంటలు గడిచాయి, 3 గంటలు గడిచాయి, 4 గంటలు గడిచాయి. ప్రశ్నోత్తరాలు సాగిపోతూనే ఉన్నాయి. దివ్యమైనటువంటి అటువంటి అద్భుతమైన సంఘటన రాజులో కూడా దివ్యమైన మార్పును తీసుకురాసాగింది. ప్రశ్నలు అయిపోయాయి. వారి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. వారి హృదయాలు కృష్ణ భక్తి పూర్ణాలు అయ్యాయి. కృష్ణ గురించి ఎప్పుడైతే వాళ్ళ ప్రశ్నలు వేసి అవన్నీ ఆయన ద్వారా తెలుసుకున్నారో వాళ్ళకి మనసంతా కృష్ణ భక్తితో నిండిపోయింది. వెంటనే వారు అశ్రుపూర్ణ నయనాలతో కృష్ణానంద స్వామి కాళ్ళ మీద పడ్డారు. తమకు మంత్రదీక్ష ఇవ్వమని అడిగారు. ఆయన సేవలో తమను తరింపచేయమని ప్రార్థించారు. మరుక్షణమే ఆయన వారిద్దరికి మంత్రదీక్షనిచ్చి ఆ దేశంలో భక్తి ప్రచారం చేయమని ఆదేశించారు. బ్రహ్మ జనకదాసు సరస్వతీదేవి దాసిగా మారిన బ్రహ్మయ్య దంపతులు దీక్ష ఇచ్చాక నామాలు మారుస్తారు. అలాగే బ్రహ్మయ్యకి బ్రహ్మ జనకదాసు అని, సరస్వతికి సరస్వతీదేవి దాసిగా అని చెప్పి మార్చారు పేరు. వీళ్ళిద్దరూ కూడా గురువాజ్ఞ మీదకు కృష్ణ భక్తి ప్రచారం చేస్తూ జీవితాలను ధన్యం చేసుకున్నారు. ఇది కథ. మామూలుగా మనకి ఏదైనా విషయాలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నప్పుడు మంచి విషయాల మీదకి వెళ్తే అది ఇంత మార్పు వస్తుంది. అది గురువులు కలుసుకుని గురువుల ద్వారా ఆ ప్రశ్నలు అడిగి మన జవాబులు తెలుసుకుంటే మనం ఆ భక్తిలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ కథలోని సారాంశం ఏమిటంటే, పరిశీలించి చూస్తే ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ చిన్నపాటి ప్రశ్నమ్మలే అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున్న లేచి నుంచి పడుకునేదాకా మనం ఏవో ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. లేస్తూనే టైం ఎంత అయింది, పాలు వచ్చాయా అంటూ ప్రారంభమవుతుంది. అలాగే రాత్రి తలుపుకు తాళం పెట్టావా, గుండం పెట్టావా, గడియేసావా, అన్ని తలుపులు వేసుకున్నావా లేదా, అవన్నీ ప్రశ్నలతో వేసుకుంటాం కదా, పడుకోవే మీద అన్నీ చూసుకుంటాం కదా, అలా పూర్తవుతుంది. అయితే ఈ ప్రశ్నల పరంపర చిన్నప్పటి నుంచి పిల్లలు అమ్మ అదేంటి, అమ్మ ఇదేమిటి అని ఏదో అడుగుతూనే ఉంటారు కదా, అక్కడి నుంచే ప్రశ్నలు మొదలవుతాయి. చిన్నప్పటి నుంచి మరుక్షణంలో మరణించబోయేంత వరకు సాగుతుంది. కానీ ఈ ప్రశ్నల స్వభావం వల్ల మనకు శాంతి లభిస్తోందా? ఈ ప్రశ్నల ద్వారా మనం పొందుతున్నది ఏమిటి? అసలు ఎటువంటి ప్రశ్నలు అడగాలి? ఈ విషయానికి మనకు తెలియజేసేవే శాస్త్రాలు, మనకు మార్గదర్శనం చేసేవారే గురువులు. అందుకనే ప్రతి వాళ్ళకి గురువు అనేది ఉండాలి. శాస్త్రాలు తెలుసుకోవాలంటే మనంతటా మనం చదివి అర్థం చేసుకోవాలి. గురువు ద్వారా తెలుసుకుంటే మనం సరైన అర్థం తెలుసుకోగలుగుతాం. ఆచరణలో పెట్టుకుంటే జీవితంలో మంచిగా ముందుకు సాగుతాం. కృష్ణపరమైన ప్రశ్నలే ఆత్మకు సంతృప్తిని కలగజేస్తాయి కదా అని సోద గోస్వామి నైమిసారణ్యంలోని శౌనకాది ఋషులను అభినందిస్తూ అన్నాడు. ఈ నైమిసారణ్యంలో అక్కడ సోత మహర్షిని శౌనకాది ఋషులు ప్రశ్నలు అడిగారు. 6 ప్రశ్నలు అడిగారు వాళ్ళు. ఈ 6 ప్రశ్నలకి 18,000 శ్లోకాలతో నిండి ఉన్నట్టు శ్రీమద్ భాగవతం వీళ్ళు అడిగిన 6 ప్రశ్నలకి సమాధానంగా ప్రారంభమై పూర్తి చేయబడింది. వాటిపైననే శ్రీమద్ భాగవతం ఆధారపడింది. అర్జునుని ప్రశ్నల ఫలంగానే శ్రీమద్ భగవద్గీత ఉదయించింది. అర్జునుని మాధ్యంగా చేసుకుని శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితం చెప్పిన భగవద్గీత ఈనాటికి మనకి ఎంతో విలువైన గ్రంథంగా ఉంది. అందులో ఇచ్చిన కృష్ణ పరమాత్మ స్వయంగా ఇచ్చిన విషయాలు
మనకి ఈనాటికి కూడా ఎంతో గుణపాఠాలు నేర్పుతాయి. అవి మనకి ఎంతో మార్గదర్శకం చేస్తాయి. ఎప్పుడో భగవద్గీత వయసు అయిపోయాక చదవడం అన్నది చాలా తప్పు మాట. అది మనం చిన్న వయసు నుంచే భగవద్గీత పిల్లలకి చెప్పడం మొదలుపెడితే ఎలా వాళ్ళ నడవడికి ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళని మంచి మార్గంలో నడిపించగలుగుతాం. గురువుని ఆశ్రయించడానికి 3 కార్యాలను గీతాచార్యుడు తెలియజేశాడు. 1 సాష్టాంగదండ ప్రమాణం చేయడం, 2వది పరిప్రశ్న వేయడం, 3వది సేవ చేయడం. ఇది భగవద్గీతలో 4వ అధ్యాయంలో 34వ శ్లోకం. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. గురువు దగ్గరికి వెళ్ళి సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నించు. మనం ప్రశ్నలు అడగడం అంటే సరైన విషయాలు తెలుసుకోవడానికి అడగాలి తప్ప వాళ్ళని ఏదో విసిగించేలాగా వాళ్ళని పరీక్ష చేద్దాం అన్నట్టు ఉండకూడదు. వినయంతో ఆయన దగ్గర విచారణ చేసి ఆయనకు సేవ చేయవలసింది. ప్రశ్న అడిగేటప్పుడు చాలా వినయంతో అడగాలి. అలాగే ఆయనకు సేవ చేస్తూనే మనం వాళ్ళ దగ్గర విద్య నేర్చుకోవాలి. ఆత్మదర్శులు తత్వదర్శనం చేసిన కారణంగా నీకు జ్ఞానమని ఉపదేశిస్తారు. ఇది మనకి కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన విషయాల్లో అది. ఇక్కడ ఒకటి చెప్తారనమాట. నాయన, ఇంతకాలం ఇన్ని జన్మల్లో చేసింది చాలు, ఇక ఆత్మను గురించి ప్రశ్నించు అని ఉపదేశిస్తూ అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని వేదాలు పలుకుతున్నాయి. ఎంతసేపు మన జన్మలన్నీ ఎలా గడిచిపోతున్నాయో తెలియదు. ఎన్ని జన్మలు గడిచి మానవ జన్మానికి వచ్చామో తెలియదు. ఇది ఏవి తెలుసుకోవాలన్నా ఈ మానవ జన్మే తప్ప మిగతా విషయాలు మనకి ఇవన్నీ తెలుసుకోవాలంటే మిగతా జన్మలు పనికిరావు. మానవ జన్మ ఎత్తడం వల్ల ఇప్పటికైనా మనం మంచి జన్మ మనకి అదృష్టం కొద్దీ దొరికింది కాబట్టి భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రశ్నలు వేసి మనం తెలుసుకోవాలి. మీరెవరు, మీ పేరేమిటి, ఊరేమిటి అంటూ సాగే ప్రశ్నలను మనం సాధారణంగా ఎవరినైనా మామూలుగా మాట్లాడితే ఇలాగే వేస్తూ ఉంటాం. కానీ మనం వేయాల్సిన ప్రశ్న ఏంటంటే, గురు నిర్దేశంలో మనము నేను ఎవరిని, నా అసలు ఊరేది, నా నిజమైన శ్రేయోభిలాషి ఎవరు, నాకెందుకు దుఃఖాలు కలుగుతున్నాయి అంటూ తాత్విక ప్రశ్నలు అడిగే స్థితికి రావాలి. అప్పుడే ఆధ్యాత్మిక జీవనం ప్రారంభమవుతుంది. మానవ జన్మ లక్ష్యం సిద్ధించడానికి శుభగడే వస్తుంది. ఎప్పుడైతే అటువంటి అద్భుతమైన ప్రశ్నలకు ప్రామాణికమైన సమాధానం లభిస్తుందో ఆ సమాధానం అనుసరించి మనం జీవనయాత్రను కొనసాగిస్తామో అప్పుడు చింతాదూరులమై భగవద్ధామానికి చేరగలుగుతాం. నిజమైన ప్రశ్నలకు నిజమైన సమాధానాలు లభించగానే ఇక ప్రశ్నలే ఆగిపోతాయి. కేవలం హృదయం అచ్యుతమయమే అలరాడుతుంది. ఇంకా కృష్ణ భక్తి భావం మనసంతా నిండిపోయి ఆయన రూపమే కనిపిస్తూ ఉంటుంది. ఆ భక్తిలో మనకి ఆయన తప్ప ఇంకేమీ అక్కర్లేని స్థితికి వస్తాం. ఎంతో సాధన చేసుకుంటే కానీ ఆ పరిస్థితి మనకి రాదు. అది మొదట మనం ఒక సరైన గురువుని, ప్రామాణికమైన గురువుని పట్టుకోవాలి. ఆ విధంగా కాకుండా సామాన్య ప్రశ్నలతోటే జీవితాన్ని గడిపేస్తే ఆ ప్రశ్నల పరంపర ఆగనే ఆగదు. అప్పుడు మనిషి ప్రశ్నలు అడుగుతూనే ప్రాణం విడుస్తాడు. అతడి భావి జీవితం ప్రశ్నార్థకమే అవుతుంది. మనం చనిపోయేటప్పుడు ఏ భావంతో ఉన్నామో అదే నెక్స్ట్ జన్మకి మనకు వస్తుంది అంటారు. మనం అదే దేవుడిని తలుచుకుంటే దేవుడి దగ్గర చేరుకుంటాం. అలా కాకుండా ఇతర భౌతిక విషయాలు తలుచుకుంటే మళ్ళీ ఈ జన్మ మృత్యు పరంపరలు మనం పొందుతూనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి గురు సన్నిధిలో కృష్ణపరమైన ప్రశ్నలతో ఆత్మోద్ధారానికి ప్రయత్నించడమే మానవ జన్మ లక్ష్యం కావాలి. తాత్విక ప్రశ్నలతో భౌతిక తాపం చల్లారాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ వీడియో ఇక్కడితో ముగుస్తుంది. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. గురువులు చెప్పినవి మరి మీలోనే ఉంచేసుకోకుండా మీరు నలుగురికి చెప్పండి అని మా గురువులు చెప్తూ ఉంటారు. మాకు ఉపయోగపడే విషయాలు అందరికీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మీ ముందుకు తేవడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మా గురువులు చెప్పినంత గొప్పగా నేను చెప్పలేను, కానీ కొంచెం అర్థమయ్యేలా చెప్పగలిగితే చాలు నేను అనుకుంటున్నాను. మీకు నచ్చేలా చెప్పలేకపోయి ఉండొచ్చు, అంత నాకు వాక్చాతుర్యం లేదు. ఇందులో ఏ ఒక్క విషయమైనా మీకు ఉపయోగపడితే అది నా జన్మధాన్యమైనట్టే. అది మా గురువుల ఆశీస్సుల వల్ల, కృష్ణ కృప వల్ల ఇది జరిగిందని అనుకుంటాను. కానీ నేను చెప్పడంలో ఏమైనా పొరపాటుగా చెప్పినా, సరిగ్గా చెప్పలేకపోయినా అది నా అజ్ఞానం, అవివేకమే, అంతకంటే మరేమీ కాదు. హరే కృష్ణ.